కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచి తక్షణమే అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆందోళన చేసింది. చేతకాకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్దారులను దారుణంగా మోసం చేస్తుందని మండిపడింది. అధికార పగ్గాలు చేపట్టి 21 నెలలు గడిచినా పెన్షన్ల ఊసే ఎత్తడం లేదని వికలాంగులు మండిపడ్డారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన వికలాంగుల డిమాండ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలు గడిచిన కాలంగా పెన్షన్లు అమలు చేయకపోవడంతో నిరసన బాట పట్టారు. వికలాంగులంతా కూడా ఖమ్మం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు, ధర్నా నిర్వహిస్తున్నారు. మనతో పాటు వికలాంగులు చాలా మంది ఉన్నారు. వారిని అడుగుదాం, ప్రభుత్వం చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటని. ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీ ఏంటి? 20 నెలలు అయిపోయింది కదా, 20 నెలల తర్వాత కూడా ఇప్పటివరకు పెన్షన్ అమలు చేయలేదు. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? స్పష్టంగా ప్రభుత్వాన్ని తక్షణమే వికలాంగులు విత్తంతో ఒంటరి మహిళల సమస్య ఏదైతే ఉన్నదో, ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో 21 నెలలు గడుస్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేయకపోవటం చాలా దుర్మార్గం. ఇకనైనా ప్రభుత్వం మా వికలాంగుల పట్ల, మా విత్తంతు ఒంటరి మహిళల పక్షాన ప్రభుత్వం ఏమైనా స్పందించి వెంటనే పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. చాలా మంది పెద్ద ఎత్తున ధర్నాకు తరలి వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మేడం, ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీ 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తామని, అట్లాగే 4,000 రూపాయలు వితంతులు మిగతా పెన్షన్ ఇస్తాం. కానీ ఇవాళ 21 నెలలు అయిపోయింది. మేడం, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? ఈరోజు 33 జిల్లాల్లో జరిగే వికలాంగుల హక్కుల పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు 33 జిల్లాల్లో కూడా మందకృష్ణ మాదిగ గారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, వృద్ధుల వితంతువులకు 4,000 ఇస్తా, వాళ్ళకి 2,000 వస్తున్నాయి, 4,000 ఇస్తా అన్నారు. వికలాంగులకు 4,000 వస్తున్నాయి, నేను ఇంకా 2,000 కలిపి 6,000 ఇస్తా అన్నారు. మంచానికే పరిమితం అయ్యి 100% వికలాంగత ఉన్న వారికి 15,000 ఇస్తా అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దీన్ని తీసుకొని మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆంధ్ర వెళ్ళాము. తెలంగాణలో విడిపోయిన రాష్ట్రం, తెలంగాణలో విడిపోయినాక ఆంధ్ర. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఈ మేనిఫెస్టో చూపించినప్పుడు మందకృష్ణ మాదిగ గారికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, నేను గెలిస్తే వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి 4 గెలిచారు. అక్కడ అమలు చేస్తున్నారు. ఎక్కడ డేట్ చెప్పిన దగ్గర నుంచి అమలు చేస్తున్నారు. కానీ 21 నెలలు అయిపోయింది. ఇక్కడ అమలు చేయట్లేదు. దాని గురించి చెప్పు. ఇక్కడ అమలు చేయట్లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నేను గెలిస్తే మీకు 6,000 ఇస్తా, 4,000 ఇస్తా అన్నారు. కానీ ఇవ్వట్లేదు. 21 నెల అయింది. 21 నెల అయింది కాబట్టి ఇచ్చేంత వరకు కృష్ణమాదిగ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రేపొద్దున ఏది జరిగినా, ఈ రోజు ఇక్కడికి వచ్చిన వికలాంగులకి ఏది జరిగినా రేవంత్ రెడ్డి గారే దీనికి ఈ ప్రభుత్వానికి బాధ్యత వహించాలి. 6,000 రూపాయల పెన్షన్ సాధించుకునేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలము. మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు గెలిచిన నాటి నుంచి కాదు, హామీ ఇచ్చిన నాటి నుంచి అరియల్స్ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ 21 నెలలైనా ఇవ్వలేదు. మరి ఆ 21 నెలలు కూడా కలిపి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారా? కలిపే ఇవ్వాలి. ఇప్పుడు ఏ రోజు అయితే మనకి హామీ ఇచ్చారో ఆ రోజు నుంచి మాకు ఏరియాల్స్ తో కలిపి ఇవ్వాలి. పక్క రాష్ట్రంలో ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవ్వాలి. ఇచ్చేంత వరకు మేము ఒప్పుకునేది లేదు. చెప్పండి. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు వికలాంగులు ఉన్నారు. వాళ్ళ పట్ట బతకాలంటే ఎంత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకో ఈ ప్రభుత్వం మాకు పెన్షన్లు ఎంపటే పెంచియాలి, ఆగిపోయిన పెన్షన్లు కూడా మాకు కలిపి ఇవ్వాలి. అప్పటి వరకు ఇచ్చేదాకా మా పోరాటం ఆగదు. మేము ఎంతకైనా తెగబడతాం అనేది సిద్ధంగా ఈ సభగా చెప్తున్నా. నాకు 5 సంవత్సరాల నుంచి రావట్లేదు సార్. చాలా మంది ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అటు పక్క కలెక్టరేట్ ఎదుట్లో కూడా చొచ్చుకొని వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నారు, ఇప్పుడు అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అరియల్స్ కూడా అంటే 4 చెప్పి హామీ ఇచ్చిన రోజు నుంచి కూడా ఇది అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం 21 నెలలు అయిన తర్వాత కూడా ఇప్పటిదాకా అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా 21 నెలల పెండింగ్ కు సంబంధించినటువంటి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు చాలా మంది నాయకులు ఉన్నారు. వారిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం, ఏం జరుగుతుందని. ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు ఏంది, ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది? ఏది ఏమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన హామీ ప్రకారం ప్రభుత్వానికి రాకముందో బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పారు. వృద్ధులు, వితంతువులకి 4,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇస్తా అన్నారు. మీరు మాకు ఓట్లేయండి,
మరుక్షణం మీకు పెన్షన్లు పెంచుతారని చెప్పేసి 21 నెలలు అవుతా ఉన్నది. ఈ 21 నెలల నుంచి వికలాంగుల్ని, వృద్ధులు, వితంతువుల్ని కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం చేసింది. వెంటనే పెన్షన్లు పెంచుతావా, రాజీనామా చేస్తావు అని చెప్పేసి మా నాయకుడు, వికలాంగుల ఆత్మబంధువు, వృద్ధులు, వితంతువులు పెన్షన్ ప్రదాత, ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్లో దిగ్బంధనం, కలెక్టరేట్లో ముట్టడి జరుగుతూ ఉన్నది. వెంటనే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీకి కట్టుబడి, మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీ కట్టుబడి వెంటనే మీరు పెన్షన్ల పెంచుతారా లేదంటే రాజీనామా చేస్తారని చెప్పేసి ఈరోజు విహెచ్పిఎస్, సిపిహెచ్పిఎస్, మన ఎంఆర్పిఎస్ నాయకత్వంలో మీకు కలెక్టరేట్ ముందు మహాధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తారా లేదంటే రాజీనామా చేస్తారా తేల్చాలని కూడా కలెక్టరేట్ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వికలాంగులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున వికలాంగులు తరలి వచ్చారు. కాళ్ళు నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వికలాంగులు, మంచానికే పరిమితున్నటువంటి వికలాంగులు గత 21 నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. రెట్టింపు చేస్తున్నటువంటి పెన్షన్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. దాంతోపాటు 21 నెలల ఏదైతే అరియల్స్ ఉందో బకాయి పడ్డటువంటి పెన్షన్ కూడా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పదవి నుంచి తప్పుకోవాలని రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. నారాయణతో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం కలెక్టరేట్ నుంచి.